యేసు 33 ఏళ్లకే ఎందుకు వెళ్ళిపోయాడు? మీరు ఎప్పుడైనా ఆగి ఆలోచించారా? దేవుని కుమారుడు, రాజాదిరాజు, లోకరక్షకుడైన యేసు ఎందుకు కేవలం 33 ఏళ్లు మాత్రమే జీవించాడు? ఆయన ఎందుకు 40, 50 లేదా 100 ఏళ్లు బతకాలేదు? మనుష్యజాతిని రక్షించడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపి ఆయన జీవితం ఉజ్వల స్థితిలోనే ముగియనిచ్చాడు ఎందుకు? ఇక్కడ్నుంచే రహస్యం మొదలవుతుంది. సాధారణంగా మనం సండే స్కూల్లో విన్న సమాధానం, ఆయన మన పాపాల కోసం చనిపోయాడు. అది నిజమే, కానీ మొత్తం సత్యం కాదు. బైబుల్లో ఒక రహస్యమైన దివ్యమైన కౌంట్ డౌన్ ఉంది. ఒక ప్రవచనంలో దాగిన సమయపట్టిక, అది యేసు ఎప్పుడు, ఎలా చనిపోతాడో ఖచ్చితంగా నిర్ణయించింది. ఈ ప్రయాణం ముగిసేసరికి ఆయన 33 ఏళ్లు ఎందుకు జీవించాడో మాత్రమే కాక, ఆ సంఖ్య మీ జీవితానికి ఎలా సంబంధించినదో కూడా మీరు గ్రహిస్తారు. దానిని అర్థం చేసుకోవాలంటే మనం వెనక్కి వెళ్ళాలి, ఎక్కువ మంది పూర్తిగా దాటేసే క్షణానికి. మనం సాధారణంగా యేసు చేసిన పనుల గురించి మాత్రమే మాట్లాడతాం, కాని ఆయన సమయం ఎందుకు అంత తక్కువగా ఉందో అడగం. 3 సంవత్సరాల పబ్లిక్ మినిస్ట్రీ, అంతే. మరిన్ని అద్భుతాలు, మరిన్ని సంవత్సరాల బోధ ఎందుకు కాదు? ఆయన మరిన్ని మందిని స్వస్థపరిచి ఉండవచ్చు కదా? బెత్లెహేంలో మొదలైన గడియారం. ముందుగా మీరు తెలుసుకోవలసిన విషయం, యేసు జీవితం మధ్యలోనే ఆగిపోలేదు, పూర్తయింది. అది బెత్లెహేంలో ఆయన పుట్టిన రాత్రే మొదలైన కౌంట్డౌన్లో దాగి ఉంది. దూతలు గొర్రెల కాపరులకు ఆయన జననం ప్రకటించినప్పుడు మరోవైపు పరలోక గడియారం మోగటం మొదలైంది. ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి పాస్కా పండుగ ఆయనను ఒక తప్పించుకోలేని క్షణానికి దగ్గర చేసింది. ఇది యాదృచ్ఛికం కాదు, విధిగాదు. కాలపు వస్త్రంలోనే దేవుడు రాసిన దివ్యమైన షెడ్యూల్. అది శతాబ్దాల క్రితమే ఒక ప్రవచనంలో వెల్లడయింది, కాని ఎక్కువ మంది దానిని యేసు జీవితానికి అన్వయించరు. ప్రవచనంలో దాగి ఉన్నది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 70 వారాలు గురించి ఒక విచిత్రమైన ప్రవచనముంది. ఇవి రోజులు కాదు, వారాల వారాలు. బైబుల్ పండితులు దీన్ని శతాబ్దాలుగా పరిశోధించి యెరూషలేమును మళ్లీ కట్టమని ఇచ్చిన ఆజ్ఞ నుంచి లెక్కపెడితే అది యేసు మినిస్ట్రీ కాలానికి సరిగ్గా వస్తుందని కనుగొన్నారు. అంతేకాదు, ఆ ప్రవచనం మెస్సియా తెగిపోవు సమయం గురించే సూచిస్తుంది. ఆయన వయసుతో కలిపి చూసినప్పుడు అది సూటిగా 33 ఏళ్లు చూపిస్తుంది. మనం తరువాత దానియేలు గ్రంథం వద్దకి తిరిగి వస్తాం, ఎందుకంటే అదే ఈ రహస్యం విప్పే తాళంచెవి. కాని ముందుగా దేవుడు చాలా కాలం క్రితమే ఏర్పరిచిన 30 ఏళ్ల వయసు సరళిను చూడాలి. 30 ఏళ్ల వయసు సరళి మీరు గమనించారా? బైబుల్లో చాలా గొప్ప నాయకులు తమ పిలుపును 30 ఏళ్ల వయసులో మొదలుపెట్టారు. యోసేపు ఫరోకి రెండవ అధికారి అయినప్పుడు 30 ఏళ్లు. దావీదు రాజుగా అవ్వడం కూడా 30 ఏళ్ల వయసులో. ఇశ్రాయేలు యాజకులు ఆలయ సేవను 30 ఏళ్ల వయసులో ప్రారంభించేవారు. యేసు కూడా తన పబ్లిక్ మినిస్ట్రీని 30 ఏళ్ల వయసులో మొదలుపెట్టారు. ఇది యాదృచ్ఛికమా? అస్సలు కాదు. కాని ఇక్కడే ఆశ్చర్యం. యోసేపు దావీదులాగా కాకుండా యేసు మినిస్ట్రీ దశాబ్దాలు సాగలేదు, కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. అందుకు కారణమేమిటి? అదే ఈ రహస్యం తరువాతి తలుపు తెరుస్తుంది. జీవితాన్ని మూడింట విభజించటం. బైబుల్లో 3 అనే సంఖ్య సంపూర్ణత, పునరుద్ధరణ, దివ్య పరిపూర్ణతకు సంకేతం. యేసు జీవితం 2 భాగాలుగా సరిగ్గా విభజించబడింది. 30 ఏళ్ల సిద్ధతకాలం, 3 సంవత్సరాల పబ్లిక్ మినిస్ట్రీ. కాని ఆ మినిస్ట్రీని 3 సంవత్సరాలకే ఎందుకు ముగించాడు? 4 లేదా 5 ఎందుకు కాదు? ఎందుకంటే యూదుల ధర్మశాస్త్రంలో 4వ సంవత్సరంలో ఒక పవిత్రమైన నియమముంది. దానికి యేసు తనను అర్పించిన సమయంతో నేరుగా సంబంధముంది. పూర్ణ శక్తి వయసు. యూదుల సంస్కృతిలో 30 ఏళ్లు ఒక మనిషి శక్తి, సామర్థ్యం, ఉత్సాహం అత్యున్నత స్థాయిలో ఉంటాయని భావించేవారు. యేసు వృద్ధుడిగా లేదా రోగిగా శిలువపైకి వెళ్లలేదు. ఆయన పూర్తిగా మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా శక్తివంతంగా ఉన్నప్పుడే తన్నను అర్పించాడు. దేవుడు నియమించిన బలులు ఏ మచ్చలేకుండా అత్యున్నత స్థితిలో ఉండాలి. యేసు 33 ఏళ్ల వయసులో అచ్చం అదే స్థితిలో ఉన్నాడు. పాస్కా పండుగ సంబంధం. యేసు మరణం పాస్కా పండుగ సమయంలో జరిగింది. అదే సమయంలో ఆలయంలో మచ్చలేని గొర్రెలను బలి ఇస్తారు. ఆ బలిపశువు వయసు కూడా సరైనదై ఉండాలి. ఎక్కువ చిన్నదైనా కాదు, ఎక్కువ వృద్ధుడైనా కాదు. అంటే ఆయన మరణం కేవలం ఆ రోజు గురించి మాత్రమే కాదు, ఆయన వయసు గురించి కూడా. నక్షత్రాల్లో రహస్యం. జ్ఞానులు ఆయన జననం సమయంలో ఒక నక్షత్రాన్ని అనుసరించారు. కాని ఖగోళ రికార్డును చెబుతున్నాయి, 33 ఏళ్ల తరువాత ఆయన సిలువ వేయబడిన సంవత్సరంలో మరో ప్రత్యేకమైన ఆకాశ సంఘటన చోటు చేసుకుందని. అంటే విశ్వం కూడా ఆ సమయాన్ని లెక్కపెడుతోందా? అలా అయితే దేవుని ప్రణాళిక ఎంత ఖచ్చితమైనదో మనకు అర్థమవుతుంది. శత్రువు గడువు. ఆయన పుట్టిన క్షణం నుంచే సాతాను ఆయనను ఆపడానికి ప్రయత్నించాడు. హేరోదు రాజు
ఆయనను శిశువుగా ఉన్నప్పుడు చంపాలనుకున్నాడు. నజరేతు ప్రజలు ఆయనను కొండమీద నుండి తోసేయాలనుకున్నారు. సముద్రంలో తుఫాన్లు ఆయనను ముంచివేయడానికి వచ్చాయి. కాని సత్యమేమిటంటే, అప్పగించబడిన సమయం రాకముందు యేసును ఎవ్వరూ చంపలేరు. అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి, గడియారం 0 చూపే వరకు. ఆ 0 ఏ వయసులో వచ్చింది? 31 కాదు, 35 కాదు, అచ్చం 33, 34 ఎందుకు కాదు? ఇక్కడే సందేహం వస్తుంది. ఆయన 1 సంవత్సరం ఎక్కువ బతికి ఉంటే ఇంకా ఎక్కువ చేసి ఉండేవారు కదా? సమాధానం ఆశ్చర్యకరం కాదు. అలా అయితే ఆయన ప్రాచీన ప్రవచనాల నెరవేర్పు, దేవుని నియమించిన పండుగల సమయానికి తగ్గిపోయి ఉండేది కాదు. రక్షణ ప్రణాళిక ఒక ఖచ్చితమైన సమయ పట్టిక ప్రకారం నడిచింది. ఆ సమయం ఆయన 33వ వసంతంలో ముగిసింది. యుబిలీ రహస్యం. యుబిలీ సంవత్సరం ప్రతి 50 ఏళ్లకు ఒకసారి వస్తుంది. అది విముక్తి, క్షమ, పునరుద్ధరణ కాలం. ఆయన తన మినిస్ట్రీని ప్రారంభించినప్పుడు ప్రభువుని అనుగ్రహ సంవత్సరమని ప్రకటించారు. ఆయన 33 ఏళ్ల వయసు యుబిలీ చక్రంలో సరిపడే రీతిలో రావడం యాదృచ్ఛికం కాదు. తుది పాస్కా భోజనం. చాలామంది దీనిని ఆయన శిష్యులతో చివరి వీడ్కోలు భోజనమని భావిస్తారు. కాని ఇది అంతకంటే మోహ. సమయం అచ్చం పాస్కా పండుగకు ముందు రాత్రి. ఎక్సోడస్లో బలిపశువుని ఎన్నుకొని పరిశీలించి సరైన సమయానికి బలి చెయ్యాలి. యేసు కూడా విచారణల ద్వారా పరీక్షించబడి నిష్కలంకుడు అని ప్రకటించబడి దేవుని గొర్రెగా అర్పించబడ్డాడు. ఈ పాస్కా కేవలం పండుగను నెరవేర్చడం మాత్రమే కాదు, ఆయన కౌంట్ డౌన్ను కూడా ముగించింది. ఆ రాత్రి తర్వాత వెనక్కి తిరిగే మార్గం లేదు. యూదుల చరిత్రలో 33 వయసు. బైబిల్లో అనేక వ్యక్తుల కథలు యేసును సూచిస్తాయి. కాని చాలామంది గమనించని విషయమేమిటంటే, వారిలో చాలామంది 33 అనే సంఖ్యతో సంబంధం కలిగి ఉన్నారు. రాజు దావీదు యెరూషలేములో 33 ఏళ్లు రాజ్యం ఏలాడు. కొన్ని యూదుల చరిత్రకారుల ప్రకారం యాకోబు కుమారుడైన యోసేపు తన అధికారపు గరిష్ఠ స్థాయిని 33 ఏళ్ల వయసులో చేరుకున్నాడు. ఇశ్రాయేలు యూదారాజుల పాలనలోని కొన్ని కలిపి 33 ఏళ్ల ప్రవచన చక్రాలకి సరిపోతాయి. దేవుడు ఈ సంఖ్యను ఇశ్రాయేలు చరిత్రలో మళ్లీ మళ్లీ ఉంచాడు. అదా మెస్సియా 33 ఏళ్ల వయసులో మరణించినప్పుడు అది దేవుని సంతకమని మనం గుర్తించాలి. యాజక నియమం. సంఖ్యాకాండము 4 ప్రకారం ఇశ్రాయేలు యాజకులు 30 ఏళ్ల వయసులో ఆలయ సేవ మొదలుపెట్టాలి. దానివల్ల యేసు కూడా 30 ఏళ్ల వయసులో మినిస్ట్రీ మొదలుపెట్టినట్టు అర్థమవుతుంది. కాని వారు 50 ఏళ్లు వరకు సేవ చేయవచ్చు. అయితే యేసు ఎందుకు 20 ఏళ్లు మినిస్ట్రీ కొనసాగించలేదు? ఎందుకంటే ఆయన కేవలం యాజకుడు మాత్రమే కాదు, అంతిమ మహాయాజకుడు. ఆయన బలి తర్వాత ఇక యాజక వ్యవస్థ అవసరం ఉండదు. అందువల్ల ఆయన పాత నిబంధనలో ఎక్కువ కాలం కొనసాగలేరు. ఆయన మినిస్ట్రీ పాత మరియు కొత్త నిబంధనల మధ్య ఉన్న ప్రవచన మలుపు తారిపులోనే ముగియాలి. విమోచన క్యాలెండర్. దేవుని పండుగలు. పాస్కా, పులియని రొట్టెల పండుగ, మొదటి పంట, పెంతకోస్తు. ఇవి కేవలం చారిత్రక పండుగలు మాత్రమే కాదు, ప్రవచన నియామకాలు. యేసు వాటిని అచ్చం నెరవేర్చాడు. పాస్కానాడు మరణించాడు. పులియని రొట్టెల పండుగలో సమాధిలో ఉన్నాడు. మొదటి పంట పండుగనాడు లేచాడు. పెంతకోస్తునాడు పరిశుద్ధాత్మను పంపించాడు. ఆయన 33 ఏళ్ల వయసు ఎక్సోడస్ నుండి మొదలైన ప్రవచన చక్రాలకి సరిగ్గా సరిపోతుంది. ఒకసారి ఈ సమయాన్ని మిస్ అయితే మొత్తం ప్రణాళిక విఫలమవుతుంది. అందువల్ల ఆయన కేవలం 33 ఏళ్లు మాత్రమే జీవించాడు.